వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా అగస్త్యముని ఆశ్రమంలో ఓ ముస్లిం యువతి స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి తన ప్రియుడిని వేద పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జాన్పూర్ జిల్లాలోని బిలంపూర్ కు చెందిన షాజహాన్ భాను స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి తన పేరును ప్రతీక్షగా మార్చుకున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రతాప్గఢ్ జిల్లా బోజోమో గ్రామానికి చెందిన పవన్ తో వేద మంత్రోచ్చరణల మధ్య సప్తపది పూర్తి చేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆశ్రమ వర్గాల సమాచారం ప్రకారం షాజహాన్ బానో పవన్ కి పాఠశాల రోజుల నుంచే పరిచయం ఉంది. ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపు 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించలేదని తెలిపారు. ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం కోసం బరేలీలోని అగస్త్యముని ఆశ్రమాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఆశ్రమ పూజారి కెకే శంఖదార్ మాట్లాడుతూ ఇరువురి వయస్సు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి వారు చట్టబద్ధంగా మేజర్లని నిర్ధారించుకున్న అనంతరం వివాహం నిర్వహించినట్లు తెలిపారు. యువతి అభ్యర్థన మేరకు సనాతన సాంప్రదాయ ప్రకారం సింధూర ధారణ, మంగళసూత్ర ధారణ, సప్తపది తదితర వివాహ క్రతువులు నిర్వహించినట్లు చెప్పారు. తమ ఆశ్రమంలో జరిగిన 251వ వివాహం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలు, అవసరమైన పత్రాలు పరిశీలన పూర్తయిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మేజర్ జంటలకే వివాహాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ వివాహంపై ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. యువతి కుటుంబంలో కూడా ఈ వ్యవహారంపై విభేదాలు నెలకొన్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. అధికారుల నుంచి ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఇలాంటి వివాహాలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.